ప్రభుత్వ ఉద్యోగుల బాధ ఇదే. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు పరిశ్రమలో టెన్షన్లో ఉన్నారు, ఏం చేయాలో అర్థమైతలేదు. ఎందుకంటే రేవంత్ అని వచ్చిన తర్వాత అన్నీ వస్తాయి అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేసారు, గట్టి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. సీన్ కట్ చేస్తే రేవంత్ అని వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, దీంట్లో ఏ పెద్ద చేంజెస్ ఏం కనబడతలేవు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఒక క్లారిటీలోకి వచ్చారు, ఇక మాకేం రావని చెప్పి. ఇప్పుడు రేవంత్ అన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఏం తెలుసా? ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు హైక్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగికి 50,000 జీతం ఉంటే 50,000, ₹1,00,000 జీతం ఉంటే ₹1,00,000, 1,50,000 ఇస్తాం, 1,10,000 ఇస్తాం, 1,05,000 ఇస్తాం. 5,000 కూడా ప్రభుత్వ ఉద్యోగికి జీతం పెంచే అవకాశం లేదు, హైక్ చేసే పరిస్థితి లేదు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగికి ప్రమోషన్ వచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకు ప్రమోషన్ రాదు, ఎందుకు వాళ్ళకు జీతాల పైసలు పెంచలేరంటే ఖజానా లేదు రాష్ట్రం దగ్గర. రాష్ట్ర ప్రభుత్వం అంతా ఆగమైపోయింది, రాష్ట్ర ప్రభుత్వం అంతా దివాలా తీసేటటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఖజానా లేదు. ప్రభుత్వ ఉద్యోగులేమో మాకు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం, మాకేమైనా ప్రమోషన్ వస్తుంది కావచ్చు, మాకు పిఆర్సీలు వస్తాయి, టీఏలు వస్తాయి, డిఏలు వస్తాయి అని చెప్పి వాళ్ళ ఎక్స్పెక్టేషన్. ఏం రావు, పైసలు లేవు, అంత ఆగమైపోయిన తెలంగాణ అని చెప్పి రేవంత్ రావు మాట్లాడుతున్నాడు. ఒకటి, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచే పరిస్థితి లేదు, ప్రమోషన్స్ వచ్చే పరిస్థితి. ఇప్పుడు ప్రమోషన్ ఇచ్చిరనుకో జీతం కూడా పెంచాలి.